మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణలో భారీగా నక్సలైట్లు లొంగిపోవడం జరిగింది. ఆయుధాలతోని లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఇంత పెద్ద ఆయుధాలు ఎప్పుడు పట్టుబడలేదు, ఈసారి ఎలా? అంటే వాళ్లకు సిపిఐ మావోయిస్ట్ లోపల ఉన్నటువంటి ఒక పరిస్థితికి అర్థం పడుతుంది. ఇది వాళ్ళు ఇంకా ఇందులో కొనసాగలేము మేము. ఇంకా అనవసరంగా మనం ఇందులో పెట్టినా కానీ పెద్ద పెద్ద నాయకులే నెలకొరిగిపోతున్నారు, లేకపోతే సరెండర్ అయిపోతున్నారు. కాబట్టి ఇందులో ఉంటే ఇంకా లాభం లేదు అనుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి వచ్చినప్పుడు వెపన్స్ తీసుకొస్తే ఇంకా ఈజీ కదా. సో వెపన్స్ కూడా తీసుకొచ్చి సరెండర్ అయిపోతున్నారు అనమాట. సార్, LMG వెపన్స్ తీసుకొచ్చారు. ఆ వాటి స్పెషాలిటీ ఏంటి, అసలు ఎట్లా ఉపయోగిస్తారు? LMG వెపన్ అంటే ఒక దగ్గర మౌంట్ చేస్తారండి. ఒక దగ్గర అది సిక్యూ వెపన్ భుజం మీద పెట్టుకొని అంటే కొట్టొచ్చు, కానీ బేసికల్గా ఒక ఏరియా ఒక హైట్ అండ్ ప్లేస్లో పెట్టుకొని కిందిలో ఉన్న వాళ్ళ మీద ఫైర్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ క్యాంప్ ఉందనుకోండి, దాని దగ్గర ఒక గుట్టు ఉందనుకోండి, ఆ గుట్ట మీద మౌంట్ చేస్తారు, దీన్ని పెట్టేసి దాని నుంచి పోలీస్ క్యాంప్ మీద అటాక్ చేస్తారనమాట. సో చాలా పవర్ఫుల్ వెపన్ అది LMG అన్నది. ఇజ్రాయెల్ వెపన్ దేనికోసం తెచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చి వాడుతున్నారు? అది మనకు తెలియదండి. ఇంకా ఎట్లా వచ్చింది అన్నది అది వెరిఫై చేయాలి. మిగతా వెపన్స్ అన్ని కూడా పోలీసుల నుంచి లేకపోయినాయి, ఆల్మోస్ట్ అది తెలిసిపోతుంది. కానీ ఈ ఇజ్రాయెల్ వెపన్ మాత్రం కొంచెం వెరిఫై చేయాలి మేము. అంటే తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు కేంద్ర కమిటీలో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి? మొత్తం తెలంగాణ నుంచి 17 మంది ఉన్నారు. ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది. అందులో 4 సెంట్రల్ ఉన్న మొత్తం 7 మంది ఉన్న సెంట్రల్ కమిటీలో, ఏది మొత్తం ఎంటర్ స్టేట్లో కంట్రీలో అలా 4 తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు లొంగిపోతున్నారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులే భారీగా లొంగిపోతున్నారు. వీరితో సంప్రదింపులు కానీ మాట్లాడడం జరుగుతుంది మధ్యవర్తుల ద్వారా చేస్తున్నామని అట్లా వాళ్ళ ఫ్యామిలీతో పంపిస్తాం, ఫ్యామిలీకి చెప్తాము మీరు తీసుకొని రాండి అని చెప్పి, బయటికి తీసుకురామని చెప్పి తెలిసిన వాళ్ళతో చెప్తాము. అంటే వీలైతే మీలాంటి ప్రెస్ వాళ్ళతో చెప్పంపుతుంటాము. సో దాన్ని ప్లస్ మేము ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాము. మా సీఎం గారే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. సో దాన్ని వినే వాళ్ళు బయటకు వస్తున్నారు అనమాట. సార్, ఇడ్మా తర్వాత దేవా అత్యంత కీలకంగా పనిచేసారు అంటారు. ఇంకా మావోయిస్టు పార్టీ పని అయిపోయింది అనుకుంటున్నారు? ఇక ఆల్మోస్ట్ అయిపోయినాయి. ట్రైబల్ ఏరియాలలో అయితే అయిపోయినట్టు, ఎందుకంటే ముఖ్యమైన నాయకులు పోయినారు కాబట్టి కష్టమే అది. ఇంకా వాళ్ళకి ఇంకా లేవడం కష్టం. ఈ వెపన్స్ అన్ని దేవా ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. అవును. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి భారీగా వెపన్లను తీసుకొచ్చి ఇక్కడ పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోయిన వారికి కూడా పునరావాసం కల్పిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.